చంద్రబాబుకి జనంలో ఉండటం ఇష్టం, జనంలో తిరగడం ఇష్టం, జనంతో మాట్లాడటం ఇష్టం, తిరగడమే ఎక్కువగా ఇష్టపడతారు. అది చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప గుణం. కష్టం నష్టం ఏదైనా సరే ఆ జనంలో తిరగడానికి ఇష్టపడేటటువంటి ఆయన తత్వం ఆయన్ని అధికారంలోకి మళ్ళీ తీసుకొచ్చింది, ఇవాళ నిలబెట్టింది. ఇప్పుడు చూస్తే ఆయన ఇప్పుడు జగన్కి చంద్రబాబుకి ఉన్న తేడా ఏంటంటే, జగన్ వరదల్ని అధికారులతో నడిపిస్తే చంద్రబాబు తనే స్వయంగా నడిపాడు. దీనివల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. నష్టాలు అన్నటువంటిది స్థానికంగా ఉంటే లాభం అన్నటువంటిది పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అదే సందర్భంలో ఆయనే తిరగడం వలన ఆయన అధికార యంత్రాంగాలకు సంబంధించిన వివిధ ఇప్పుడు చూడండి, నిన్న మళ్ళీ ఒక సమీక్ష వరద ప్రాంతంలో ఉన్నటువంటిది ఆ ముంపు ఏదైతే దీని దగ్గరికి వెళ్తారు, కరకట్ట దగ్గరికి వెళ్తారు, లేకపోతే కనుక ఈ టోల్ గేట్ అదే దాన్ని ఏమంటారు మన గడ్డిపడినటువంటి ప్రదేశానికి వెళ్తారు. అట్లాగే వీళ్ళతో ఇన్సూరెన్స్ వాళ్ళతో సమీక్షిస్తారు, లేకపోతే కనుక వెహికల్స్ ఓనర్లతో సమీక్షిస్తారు, వెహికల్స్ సంస్థలతో చర్చిస్తారు. ఇవన్నీ యాక్చువల్గా ప్రభుత్వానికి సంబంధం లేని పని. కానీ ప్రభుత్వం అక్కడ తనుగా ఎంత ఇచ్చినా, ఇప్పుడు ఒక బండి రిపేర్ అయితే కనుక ఒక 25,000 ఇచ్చినా అవ్వదు. అయితే అదే కనుక ఆ కంపెనీల వాళ్ళు ఒకసారి బాబు మాట్లాడితే ఆటోమేటిక్గా కొంత తగ్గించుకోవడానికి సిద్ధపడతారు. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు పెద్దగా తగ్గించకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆ సదరు సంస్థలే ఓ 10 రూపాయలు తగ్గిస్తాయి ఆటోమేటిక్గా. తగ్గించినప్పుడు ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఓ 1000 రూపాయలు నాకు రిపేర్ అయ్యింది, ఒక 100 రూపాయలు మీకు డిస్కౌంట్ ఇస్తున్నామండి వరద కాబట్టి అని వాడు అన్నాడు అనుకోండి, నేను ఆ సదరు సంస్థని సంతృప్తి పడినా, సదరు సంస్థ చేసింది అనుకోను, చంద్రబాబు గారి వల్ల అనుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్లు ప్రభుత్వం తరపున ఏమన్నా వచ్చారా మన దగ్గరికి, కానీ వచ్చి వాళ్ళు రిపేర్ చేస్తే చంద్రబాబు గారు పంపించారు అని జనం అనుకుంటున్నారు. అలాంటి ఒక అంటే ఏంటి, ముందస్తుగా ఆయా సమీక్షలు చేసేటప్పటికి అదంతా బాబు గారి వల్లనే అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది కదా. అది చంద్రబాబు గారిలో ఉన్నట్టు స్పెషాలిటీ. ఏది వాళ్ళందరితో రివ్యూ చేయటం, వాళ్ళందరితో మాట్లాడటం, దాంతో వాళ్ళు వచ్చే సర్వీస్ అంతా కూడా బాబు గారి వల్లనే అన్నటువంటిది జనంలో ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. అంత చక్కటి వ్యూహాత్మకంగా 10 రోజుల నుండి నడిపించినటువంటి చంద్రబాబు గారిది ఆషామాషి అంశం కాదు. అంతటి ఓపిక ఆయన పదే పదే జనంలో తిరగటం కానీ, నీళ్లలో తిరగడం కానీ, ఎదురైనటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కానీ, ఆ ఓపికే లేక జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు జనంలో ఈవేళ నాయకత్వ బాధ్యతలో ఉన్నారు.